హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ జిల్లా లీగల్ కోర్ట్ నుంచి అయితే అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, మనందరికీ అయితే ఆఫీస్ అటెండర్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ జాబ్‌లకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే ఎయిత్ క్లాస్ పాస్ అయితేనే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎయిత్ క్లాస్ పాస్ అయినా, లేకపోతే నైన్త్ అయినా, 10థ్ క్లాస్ పాస్ అయినా, లేకపోతే ఎనీ డిగ్రీ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, మీకైతే సాలరీ 20,000 దాకా అయితే మనకి ఉండడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకుండా అండ్ ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేకుండా అయితే మీరు ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికైతే మనకి తెలుగు లాంగ్వేజ్ అయితే రావాలన్నమాట. సో, తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకైతే చాలా మంచి అవకాశం అనే చెప్పాలి. సో, కేవలం తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే జిల్లా లీగల్ కోర్ట్‌లో జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే ఈ వీడియో అయితే చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో, అక్కడి నుంచైతే మీరు జాయిన్ అవ్వచ్చు. సో, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికైతే జిల్లా లీగల్ కోర్ట్ నుంచి అయితే అఫీషియల్‌గా రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, మనకైతే దీనికి సంబంధించి స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే 28 ఆగస్ట్ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవడానికైతే స్టార్టింగ్ డేట్ అయితే ఉండడం జరిగింది. సో, మనందరికైతే ఎండింగ్ డేట్ వచ్చేసరికి 9థ్ సెప్టెంబర్ 2024 అనమాట. సో, ఆ లోపలైతే మీరు ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో, మీరైతే ఇక్కడ ఆన్‌లైన్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మన వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే వీటికి సంబంధించిన లింక్స్ అయితే ఉండడం జరుగుతాయి. సో, మీరు అక్కడి నుంచి కూడా అయితే డౌన్‌లోడ్ చేసి ఆ నోటిఫికేషన్ అయితే చూడొచ్చు. డౌన్‌లోడ్ చేసిన తర్వాత అయితే మనకి ఇలా నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ముందుగా మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ 7/20/24 కల్లా అయితే మీకు 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్స్‌కైతే 10 ఇయర్స్ దాకా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే మనకి ఇలా ఇవ్వడం జరిగింది. సో, మనకి ఈ నోటిఫికేషన్‌లో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే అవైలబుల్‌గా అయితే ఉండడం జరిగింది. సో, మనకిక్కడ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆల్ మేల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన సర్టిఫికేషన్స్ ఏం కావాలంటే మీరు అప్లై చేసేప్పుడైతే సర్టిఫికేట్ అంటే మీ మార్క్ షీట్ కానీ, లేకపోతే పాసింగ్‌కి సంబంధించిన మార్క్స్ సర్టిఫికేట్స్ కానీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కానీ, ఇలాంటివైతే ఉండాలని చెప్పి మనకైతే ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని. సో, ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే దానికి సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికేట్ అని, తర్వాత సెల్ఫ్ అడ్రస్డ్ రిజిస్టర్డ్ కాపీ పోస్ట్ కార్డ్ అని చెప్పేసి మనకైతే ఇలా ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి జాబ్‌లు చూసుకున్నట్లయితే ఆఫీస్ అటెండర్, ఆఫీస్ అసిస్టెంట్ జాబ్‌లకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఆఫీస్ అటెండర్ జాబుల పోస్టులకైతే మనకి సెవెంత్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ పాస్ అయిన 10థ్ క్లాస్ పాస్ అయినోళ్ళ దాకా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, మనకిక్కడ సంబంధించి 14,000 దాకైతే మనకి సాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, వీటికి సంబంధించి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ అసిస్టెంట్ కానీ క్లర్క్ జాబ్ పోస్టులకైతే గ్రాడ్యుయేషన్ చేసైతే ఉండాలనమాట. అంటే మీరు ఎలాంటి డిగ్రీ కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. బేసిక్ వర్డ్ ప్రాసెసింగ్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు ఆపరేట్ కంప్యూటర్. మీకైతే కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉంటే గనుక మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీకు టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అంటే కొంచెం టైపింగ్ అయితే వచ్చుండాలి. తర్వాత ఫైల్ మెయింటెనెన్స్ అండి. అంటే కోర్టులో ఫైల్ మెయింటెనెన్స్ అండ్ పేపర్ ప్రిపేరింగ్ ఫైల్స్ అయితే చేస్తూ ఉంటారు కదా! సో, అలాంటివైతే మీరు వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎటువంటి గ్రాడ్యుయేషన్ అంటే ఎటువంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. బీటెక్ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అయితే 20,000 దాకా అయితే మీకు సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. సో, వీటికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ అయితే మనకి కాంట్రాక్చువల్ బేసిస్ మీద అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఇన్‌స్ట్రక్షన్ కూడా అయితే మనకి ఇక్కడ అవైలబుల్‌గా అయితే ఉండడం జరిగింది. అప్లై చేసేవాళ్ళైతే ఈ నోటిఫికేషన్ మొత్తం అన్నీ ఒకసారి చదివైతే అప్లై చేయండి. సో, అప్లై చేసే ముందల
వీటికి సంబంధించి లాస్ట్ డేట్ అయితే 9థ్ సెప్టెంబర్ లోపలైతే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయవసరం లేదు. అండ్ మీరు ఆన్‌లైన్‌లో కూడా అయితే పే అసల ఆన్‌లైన్‌లో కూడా మీరు అప్లై చేసుకోనక్కర్లేదు. మీకు డైరెక్ట్‌గా మీరు అప్లికేషన్ అనేది పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే మనకి నోటిఫికేషన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. సో, మీరు ఈ అప్లికేషన్ ఫార్మ్‌నయితే మీరు జిరాక్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో, జిరాక్స్ తీసుకున్న తర్వాత మనకిక్కడ 2 పేజెస్ అప్లికేషన్ ఫార్మ్ అయితే ఉండడం జరిగింది. దీన్ని జిరాక్స్ తీసుకోండి. ఇది మనకి అప్లికేషన్ ఫార్మ్ మొత్తాన్నయితే మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఫర్ ద ఆఫీస్ యూజ్ అని చెప్పి ఇచ్చినదైతే మీరు ఎటువంటి నంబర్ అనేది రాయవసరం లేదు. ఇది ఓన్లీ ఫర్ ఆఫీస్ యూజ్ అన్నమాట. వాళ్ళే రాస్తారు. తర్వాత మనకిక్కడ మీ ఫోటో పేస్ట్ చేసిన తర్వాత దీని ఫోటో మీదయితే మీరు గెజిటెడ్ సిగ్నేచర్ అయితే చేపిచ్చాల్సుంటుంది. అంటే గెజిటెడ్ ఆఫీసర్‌కి సంబంధించిన సిగ్నేచర్ అంటే గ్రీన్ పెన్‌తో ఎవరైతే ఆఫీసర్ సిగ్నేచర్ చేస్తారో వాళ్ళ సిగ్నేచర్ అయితే చేయించాల్సుంటుంది. తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మనకిక్కడ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి. అంటే ఆఫీస్ ప్యూనో లేకపోతే ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పేసి. సో, తర్వాత మీకిక్కడ ఫుల్ నేమ్ అండ్ ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏదన్నా ఉంటే అది. లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టండి. తర్వాత మనకి పోస్టల్ అడ్రెస్ విత్ పిన్ కోడ్. మీ పోస్టల్ అడ్రెస్ విత్ పిన్ కోడ్ అయితే రాయండి ఇక్కడ. తర్వాత మొబైల్ నంబర్, తర్వాత మీ కమ్యూనిటీ ఏదైతే ఇది, తర్వాత వెదర్ బిలాంగ్స్ టు అని చెప్పేసి మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఏదైతే ఉంటదో అది క్లిక్ చేయండి. లేకపోతే ఏం పెట్టకండి. లేకపోతే లోకల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ రిజిస్ట్రేషన్ నంబర్ మీకేం లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టేయండి. తర్వాత ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఇఫ్ ఎనీ, తర్వాత ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేసెస్ నో అని రాయండి. తర్వాత ఇంకా ఇది కూడా మనకి నో అని రాయండి. సో, తర్వాత మీరైతే లాస్ట్‌లో ఇక్కడ సిగ్నేచర్ అనేది చేయాల్సుంటుంది. సో, మీ సిగ్నేచర్ చేసిన తర్వాత మీరు ఏ రోజైతే పోస్ట్ అనేది చేస్తున్నారో ఆ రోజు డేట్ అండ్ ప్లేస్ అయితే మీరు రాయండి. సో, ఇలా అయితే మీరు అప్లికేషన్ అయితే ఫిలప్ చేయాల్సుంటుంది. జిరాక్స్ తీసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మనకిక్కడ సర్టిఫికేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఏమేమి పోస్ట్ చేయాలని చెప్పేసి. సో, సర్టిఫికేట్ అండ్ మీ మార్క్స్ లిస్ట్ సర్టిఫికేట్స్ అని ఒరిజినల్ ఒరిజినల్స్ కాదు వాటి యొక్క జిరాక్స్‌లనమాట. సో, మీరైతే క్యాండిడేట్ మస్ట్ ఎన్‌క్లోజ్ ద ట్రూ కాపీస్ ఆర్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ డ్యూలీ అటెస్టెడ్ బై ద గెజిటెడ్ సిగ్నేచర్. సో, మీరు ఈ జిరాక్స్‌లన్నీ తీసుకున్న తర్వాత మీరైతే గెజిటెడ్ ఆఫీసర్‌తో అయితే మీరు సిగ్నేచర్ అనేది చేపిచ్చాల్సుంటుంది. సో, మీ మార్క్ షీట్‌కి సంబంధించిన లిస్ట్‌లు అండ్ ఆల్సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ జిరాక్స్ అండ్ ఆల్సో మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ జిరాక్స్ ఇలా మీరైతే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసిన జిరాక్స్‌లు అయితే తీసుకున్న తర్వాత దాటిల మీద కూడా అయితే మీరు గెజిటెడ్ సిగ్నేచర్ అయితే చేపిచ్చాల్సుంటుంది. సో, ఆ జిరాక్స్‌లు ప్లస్ ఈ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు ఇంకొకటి కూడా మీరు పెట్టాల్సుంటుంది. అంటే మీరైతే పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి మీరైతే పోస్ట్ కవర్ తీసుకొని, ఆ పోస్ట్ కవర్‌తో అయితే మీకు అక్నాలెడ్జ్‌మెంట్ వర్త్ ఆఫ్ ₹30ది అండ్ ఆల్సో ఫిక్స్డ్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఫర్ ఆర్‌పిఏడి. సో, మీరైతే ఒక పోస్టల్ కవర్ అనేది కూడా మీరు పెట్టాల్సుంటుంది. మీ సెల్ఫ్ అడ్రెస్ అనేది రాయాల్సుంటుంది. అంటే మీరైతే ఆ ఎన్వలప్ కవర్ మీద మీ అడ్రెస్ మాత్రమే రాయాలి. సో, దాంట్లో అయితే మీరు ఆహ్, అంటే అడ్మిట్ కార్డ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు రావడం జరుగుతాయి. సో, అది కూడా ప్లస్ ఇవన్నీ కలిపైతే మీరు ఇంకొక ఎన్వలప్ కవర్‌లో అయితే పెట్టి, సో, దాని మీదైతే ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్ అయితే రాయాల్సుంటుంది. లెఫ్ట్ సైడ్ మీదైతే ఫ్రమ్ అడ్రస్, రైట్ సైడ్ అయితే టు అడ్రస్ అని రాయాల్సుంటుంది. దాని పైనైతే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ జాబ్‌కి అప్లై చేస్తున్నారో ఆ జాబ్ నేమ్ అయితే రాయండి. తర్వాత మనకి 2 అడ్రెస్ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, మనకైతే ఇక్కడ అఫీషియల్‌గా అయితే మనకిక్కడ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ద అపాయింట్‌మెంట్ ఆఫ్ సపోర్టింగ్ అని చెప్పేసి మనకిక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ అండర్ ఎస్ఎల్ఎస్ఏ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, మీరైతే స్టాఫ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద జాబ్స్ అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అడ్రెస్ అయితే ద ఆఫీస్ ఆఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ అని చెప్పి కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ అండర్ ఎస్ఎల్ఎస్ఏ అని చెప్పేసి మీరైతే అడ్రెస్ అనేది రాయాల్సుంటుంది. ఈ అడ్రెస్‌కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ అనేది చేయాల్సుంటుంది. సో, కంపల్సరీగా అయితే స్పీడ్ పోస్ట్ అయితే చేయండి. సో, ఎవరైతే ఈ ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కరీంనగర్ తెలంగాణ స్టేట్‌లో మీరు వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ ప్యూన్, ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్‌కైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు. ఎలాంటి ఎగ్జామ్ కూడా అయితే మీకు కండక్ట్ చేయరు. డైరెక్ట్‌గా అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, మీరు అప్లికేషన్స్ పెట్టేదాన్ని బట్టి మిమ్మల్ని సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరికైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకైతే
సెవెంత్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఆఫీస్ పియూన్ జాబ్స్‌కి. తర్వాత మనకి ఆఫీస్ అసిస్టెంట్ జాబ్‌లకైతే ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి డిగ్రీ చేసినా. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, 9 సెప్టెంబర్ కల్లా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి రీచ్ అవ్వాల్సి ఉంటుంది అప్లికేషన్ అనేది. సో, అందుకని త్వరగా అయితే అప్లై చేయండి. స్పీడ్ పోస్ట్‌లో పంపించండి. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కైతే షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.